తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు భద్రాచలానికి రానున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అలాగే భద్రాచలంలో జరుగుతున్న ఏర్పాట్లపై కూడా తుమ్మల రివ్యూ చేశారు. మిథిలా స్టేడియాన్ని సందర్శించారు. సీఎం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అలాగే వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలతో పాటు భద్రాచలం అభివృద్ధి పనులపై కూడా అధికారులతో మాట్లాడారు. శ్రీరామనవమి అంటేనే భద్రాచలం. భారతదేశంలో అయోధ్యలో జరిగిన ఇంకెక్కడ జరిగినా భారతదేశంలో శ్రీరామనవమి అంటే భద్రాచలానికి ఒక ప్రాశస్త్యం, దాని యొక్క ప్రాముఖ్యత. శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు, లక్ష్మణ వారు సహా ఈ ప్రాంతంలో నడయాడిన పుణ్యభూమి. ముఖ్యంగా ఆనాడు గిరిజనులకు ఆరాధ్య దైవంగా, ఈనాడు సకల ప్రజలకి ఈనాడు శ్రీరామచంద్రుడి యొక్క ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 351 కోట్లు మనకి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. రేపు వారి చేతుల మీదుగా దీని యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని కూడా ఆయన గారు కళ్యాణానికి వస్తున్నారు కాబట్టి కళ్యాణానికి ముందే ఈ యొక్క ఆలయ అభివృద్ధికి, భద్రాచల అభివృద్ధికి, పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఘాట్లు కానీ రహదారులు కానీ ఈ భద్రాచలం పట్టణంలో ఏ రోడ్లు అయితే ఇంకా అభివృద్ధి చేస్తే రేపు పుష్కరాలప్పుడు రద్దీ లేకుండా భక్తులకి సౌకర్యంగా ఉంటుందో అది కూడా ఆలోచన చేయాలని చెప్పి 351 కోట్లలో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా జిల్లా ప్రజాప్రతినిధులందరం ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యి దీన్ని అప్రూవ్ చేసి ఈరోజు భూమి పూజ చేయడానికి వచ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి రామభక్తుల తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాం.